తంగుడు కవితకు మద్దతు తెలిపిన మహిళా సంఘాలు గత 10 రోజులుగా ఇంటి బయట గదిలోనే మానసిక వికలాంగుడైన తన కొడుకు జై శ్రీరామ్తో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తంగుడు కవిత కనీసం మానవత్వం లేదంటూ కవిత భర్త అత్తమామలకు సోషల్ మీడియాలో కళింగ కోమట్లు చీవాట్లు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన తంగుడు రామారావు చిన్న కుమారుడైన హరికృష్ణతో శ్రీకాకుళంకు చెందిన పుట్నూరు లక్ష్మణరావు కుమార్తె కవితకు 2013లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీళ్ల దాంపత్య జీవితంలో జన్యులోపంతో మానసిక వికలాంగుడు జై శ్రీరామ్ 2015లో జన్మించాడు. అయితే మానసిక వికలాంగుడు పుట్టాడని బిడ్డను భార్య కవితను కన్నవారింట్లో విడిచిపెట్టేశాడు కవిత భర్త హరికృష్ణ. ఈ విషయాన్ని కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణరావు రాష్ట్ర సంఘం జిల్లా సంఘంకు నా కూతురు కవిత జీవితం సరిచేయాలని దరఖాస్తు చేశారు. స్పందించిన కళింగ కోమటి నాయకులు తంగుడు రామారావుకు అతని కుమారుడు హరికృష్ణకు పిలిపించి కవితని కాపురానికి తీసుకువెళ్లాలని, మానసిక వికలాంగుడిగా పిల్లలు పుడితే మానసిక వికలాంగుల స్కూల్లో చేర్పించాలని లేదా మంచి హాస్పిటల్లో చేర్పించాలే తప్ప భార్యను వదిలేయడం చాలా సబబు కాదని, వెంటనే కవితను కాపురానికి తీసుకువెళ్లాలని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మాటలు లెక్క చేయని హరికృష్ణ ఎట్టి పరిస్థితుల్లో కవితను కాపురానికి తీసుకెళ్లే ప్రసక్తే లేదని, నా కుమారుడు జయరామ్ను స్కూల్లో చేర్పించే ఆలోచనే లేదని కరాఖండిగా చెప్పాడు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, ఉత్తరాంధ్ర నాయకులతో రాష్ట్ర జిల్లా సంఘాల కళింగ కోమటి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కళింగ కోమటి నాయకులు మాట్లాడుతూ కవితకు అత్తవారింట్లోనే ఉంచాలని సంఘ నాయకులందరూ తమ తమ సలహాలు తెలియజేశారు. వీరందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర జిల్లా సంఘాల నాయకులు కవితకు ఆమె బిడ్డకు అన్యాయం జరుగుతుందని నిర్ధారణకు వచ్చి ఒక తీర్మానం చేశారు. కవిత తన భర్త ఇంట్లోనే ఉండడం న్యాయమని భావించి కొంతమంది పెద్దలు తంగుడు హరికృష్ణ ఇంటికి కాశీబుగ్గకు వెళ్లి కవితను ఆమె కుమారుడైన జై శ్రీరామ్ను ఆ ఇంట్లో విడిచిపెట్టి వచ్చేశారు. భర్త, అత్తమామలు, తోటికోడలు వీరంతా కలిసి కవితను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని డోర్స్ కి తాళాలు వేసేశారు. చేసేది ఏమీ లేక తన మానసిక వికలాంగుడైన జై శ్రీరామ్తో ముందు గదిలో గత 10 రోజులుగా జీవిస్తున్నారు. విషయాన్ని గమనించిన రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కళింగ కోమటి సంఘాల ప్రతినిధులు రోజుకు ఒక టీంగా ఏర్పడి న్యాయం కోసం పోరాటం చేస్తున్న తంగుడు కవిత ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సంఘీభావం తెలపాలని తీర్మానం చేశారు. రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా మహిళా సంఘాలు కవిత ఇంటికి వెళ్లి తమ మద్దతుని తెలిపాయి. మద్దతు తెలిపిన వారిలో జిల్లా కళింగ కోమటి మహిళా సంఘం అధ్యక్షురాలు మల్లా పద్మజ, వైస్ ప్రెసిడెంట్ ఊన్నా రాజేశ్వరి, సెక్రటరీ లాడి శాంతిప్రియ, తలాసు చందనతో తదితరులు ఉన్నారు. కవితకు మద్దతుగా మేము సైతం అంటూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవీఎన్ మూర్తి, ఎచ్చెర్ల నియోజకవర్గం కళింగ వైశ్య సంఘం ఇన్ఛార్జ్ కోరాడ వెంకటరమణ, జీసిగడం కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి గోవిందరావు, ఎచ్చెర్ల కళింగ కోమటి పెద్దలు కోరాడ సవరరాజు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల వైశ్య సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ కవిత దీనస్థితి చూసి నాకు కన్నీళ్లు ఆగలేదని, కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఆడపిల్లకు ఇబ్బందులు పెట్టడం మంచి సంస్కృతి కాదని అన్నారు. నేడు పెళ్లిళ్లు కాక అబ్బాయిలు వయసు ముదురుతున్న పరిస్థితుల్లో ఇలా పెళ్లై కొన్నేళ్లు కాపురం చేసి ఎటువంటి తప్పు చూపకుండా వదిలేయడం కళింగ కోమటి జాతి లక్షణం కాదని అన్నారు. కవితకు న్యాయం జరిగే వరకు మా సంఘాలు మద్దతు ఉంటుందని అన్నారు.